మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా. బాగుపడతాయా అంటే బాగు చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా. అయితే మారిపోయింది పో. ప్రభువా నీ ప్రశ్న నా ఆత్మని నరకం నుంచి కాపాడగలవా? దేవుని జవాబు, బిడ్డ నమ్మి బాప్తిస్మం పొందగలవా? అది చెయ్యనులేయ్యా, అది చెయ్యను. అట్లయితే రక్షణ కష్టం. ఇంకా తాగాలంటున్నావుగా, డ్రమ్ములు తాగావు, తృప్తి తీరలా. ఇంకా తాగాలంటున్నావుగా, తాగిన కాడికి తాగు. లివరు పూర్తిగా స్మాష్ అయిన దాకా తాగు. తర్వాత ఎటుకుటి టికెట్ చించుతాను కదా, అప్పుడు వెళ్తూ కానీ పాతాళానికి. మారొద్దమ్మా, నువ్వు మారొద్దు. ఇంకా 2-3 డ్రమ్ములు తాగాల నువ్వు. తాగు. ప్రభువా నా ఆత్మని రక్షిస్తావా? నరకం నుంచి నన్ను కాపాడుతావా? ఆయన జవాబు, మరి నమ్మి బాప్తిస్మం పొందుతావా? మారు మనసు పొందుతావా? ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా? ఈరోజే చేస్తానయ్యా పని, ఇప్పుడే చేస్తానయ్యా పని. నా బ్రతుకును బాగు చేస్తావా? నా ప్రభు సమాధానం, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా బిడ్డ వై చూడు, అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించాలని నాకు ఆశగా ఉంది. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది. ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది. మనుషులు చా, దరిద్రుడు, తాగుబోతోడు, తిరుగుబోతోడు, వ్యభిచారపోడు, దొంగ, చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు 4 మాటలు అంటుంటే నాకు బాధగా ఉంది. అలాంటిది ఇలాంటిది చెడిపోయింది, పాపిష్టిది, పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది. నా యందు విశ్వాసం ఉంచుతావా? చూడు, నీ కోసం నేను ప్రాణం పెట్టాను. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు, నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను. నీ కన్నీళ్లు తుడుస్తాను. ఏ నోళ్ళు నిన్ను తాగుబోతోడు, తిరుగుబోతోడు, పనికిమాలినోడు, పాపిష్టుడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి అయ్యా వందనాలయ్యా, మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా. అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా? అమ్మ మా కోసం ప్రార్థన చేయవా? అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా, నా కుమారి అని నా ప్రభువు పిలుస్తుంది.